వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నా పేరు అశోక్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైనటువంటి వరంగల్ నగరాన్ని చాలా అభివృద్ధి చేసే క్రమంలో అయితే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం చాలా ముందు పోయింది. ఈ క్రమంలో మనకు తెలంగాణ ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేశారు, అలాగే వరంగల్ తూర్పు ఏదైతే ముఖ్య నగరం ఉన్నటువంటి వరంగల్ తూర్పు ఎలాంటి అభివృద్ధి చెందింది అనే విషయం పైన మనతో మాట్లాడేందుకు వరంగల్ మాజీ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ భర్త అయినటువంటి మసూద్ గారు ఉన్నారు. మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి తెలుసుకుంటాము ఈరోజు. వెల్కమ్ టు మసూద్ గారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చిన చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అయితే మీరు కార్పొరేటర్గా చేసి ఈ క్రమంలో మీరు చేసిన గతంలో మీరు 10 సంవత్సరాలు మీ హయాంలో జరిగింది. ఈ తూర్పు అభివృద్ధి చేయడంలో భాగంగా కూడా మీరు భార్యాభర్తలు కూడా చాలా వరకు కృషి చేశారు. ఈ క్రమంలో గతంలో మీరు చేసిన అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది అనుకుంటున్నారు, చెప్పండి. 2016 నుండి 25 వరకు 2 పర్యాయాలు నా సతీమణి కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్ పనిచేసింది. అప్పుడు పనిచేసిన దాఖలాలు ఏ విధంగా ఉన్నాయంటే, అడిగిన నిధులు పట్టణ ప్రగతి పేర ప్రతి డివిజన్లో కూడా యుద్ధ ప్రాతిపదికన వర్కులు చేయడానికి ఒక అవకాశం ఉండేది. ఆ తర్వాత 2025 మేలో పదవీ కాలం ముగిసిన తర్వాత ఇవాళ చూస్తూ ఉంటే మోరీలు తీయడం లేదు, నీళ్ళ సరఫరా సరిగ్గా లేదు, ప్రజలు గందరగోళ పరిస్థితులు ఉన్నారు. గతంలో మేము 25 డివిజన్ కార్పొరేటర్ చేస్తాం. ఆ తర్వాత కేసీఆర్ గారి దయ వల్ల, కేసీఆర్ గారి ఆశీస్సుల వల్ల 2021లో చింతల్ ఏరియా కార్పొరేటర్ పనిచేస్తాం. చింతల్ ఏరియాలో పనిచేసినప్పుడు చింతల్లో 2సారి గెలిచిన తర్వాత నా సతీమణికి డిప్యూటీ మేయర్గా అవకాశం కల్పించారు కేసీఆర్ గారు. అవకాశం కల్పించిన తర్వాత ఆ పదవిని వన్నె తేవాలని చెప్పి మా డివిజన్లో మా వల్ల అయిన శాయశక్తుల మేర ఒక ఓవర్ఫ్లో ట్యాంక్ నిర్మాణమే కానివ్వండి, సీసీ రోడ్లే కానివ్వండి, ప్రతి గల్లీకి సీసీ రోడ్డు, ప్రతి గల్లీకి మోరీ, బీటీ రోడ్స్ కానివ్వండి నిర్మాణం చేసి ప్రజలకు ఏ విధంగా అయితే సకల సదుపాయాలు కల్పించాలో అన్ని కూడా చేస్తాం. కానీ 2025 మే తర్వాత పదవీ కాలం ముగిసిన తర్వాత వాళ్ళు చూస్తూ ఉంటే కార్పొరేషన్ లిమిట్స్లో ఇక్కడ కూడా ఎలాంటి పని కొనసాగట్లేదు, డెవలప్మెంట్ కావట్లేదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో పోయిన తర్వాత వచ్చి ఉన్న మేయర్ గారు పార్టీ మారిండు, కానీ మేము పార్టీ మారలేదు. ఎందుకు మారలేదు అంటే ఒక విశ్వసనీయత ఉండాలి కాబట్టి రాజకీయాలలో మేము పార్టీ మారలేదు. కాంగ్రెస్ పార్టీలో తన పదవిని కాపాడుకోవడానికి కుండసుధారాణి గారు పార్టీ మారిండు. పార్టీ మారిన తర్వాత ప్రభుత్వం నుండి నిధులు వచ్చినాయంటే ఇలాంటి నిధులు రాలేదు. గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన నిధులనే మెల్లమెల్లగా చేసుకుంటూ పోయింది వాళ్ళ పదవి కాలం గడిచే వరకు. ఆ తర్వాత అలా మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయింది. అంటే మీరు చూడొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు మేయర్ పీఠాన్ని అధికరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏకదాటిగా కార్పొరేటర్లందరూ ఒకటేసారి కాంగ్రెస్ డ్యూటీకి వెళ్ళారు. కానీ ఇప్పుడు చూసుకుంటే వేళ్ళ మీద లెక్కబెట్టచ్చు బీఆర్ఎస్ పంపించినటువంటి కార్పొరేటర్లను. ఆ క్రమంలో మిమ్మల్ని కూడా రమ్మని చెప్పేసి ఏమైనా ఫోర్స్ చేశారా? అన్నారు, రమ్మని పిలిచారు, చాలా ఆఫర్స్ కూడా ఇచ్చారు. కానీ ఒక నమ్మకానికి వమ్ము చేయకుండా కేసీఆర్ గారు నమ్మకం పెట్టి ఓ డిప్యూటీ మేయర్ పదవి అడగకముందే నాకు ఇచ్చింది కాబట్టి, నా భార్యకి ఇచ్చింది కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దని చెప్పి ఒక నమ్మకంతో మళ్ళీ విశ్వాసాన్ని కోల్పోతే నాయకత్వం దగ్గర విశ్వాసం మంది పొందలేము. కాబట్టి పదవి పోయినా పర్వాలేదు కానీ పార్టీ వీడలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీలు కొనసాగుతుంది. అయితే గతంలో కొండ సురేఖకు మీ మధ్య వచ్చినటువంటి వైరం వల్లనే మీరు వెళ్ళలే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. దాన్ని ఇలా చూడొచ్చు. అంటే కొండ సురేఖ గారికి మాకున్న వైరం పొలం కాడ గట్టుకాడ వచ్చిన పంచాయతీ కాదండి. కొండ సురేఖ మురళీధర్రావు గారు పచ్చి చెవుల మంచి, ఎవరేం చెప్తే కదా నమ్ముతాడు. గతంలో నా మీద లేని ఆరోపణలు చేసి నన్ను దుర్భాష సంఘంలో చూస్తాం. ఆ తర్వాత వారి దగ్గర పోయి పని చేయాలని మనసు ఒప్పలేదు. ఎందుకంటే పచ్చి చెవుల మంచి దగ్గర పోయి పని చేయలేం, చెప్పిందే వింటాడు. కాబట్టి అటువంటి నాయకత్వం దగ్గర పనిచేయడం, ఇక్కడ కేటీఆర్ గారి నాయకత్వాన్ని వదిలిపెట్టుకోవాలని అవసరం కూడా మాకు లేదు కాబట్టి వెళ్ళలేదు. కొండ సురేఖ ప్రజల్లోకి రావడం లేదని చెప్పి చాలా మంది అన్నారు. కానీ పదం మీరు ఎందుకు ఆ విధంగా ప్రజల్లోకి మీరు ఆ గలం ఎందుకు తీసుకురాలేకపోయారు? 100% వస్తుందండి. గలం అనేది ప్రజల్లో లేరు వారు అనేది. ఎందుకంటే వారు ఒక మనిషిని పెట్టుకుని ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో వారు డైరెక్ట్గా రాజకీయం చేయట్లేదు, ఒక మనిషిని పెట్టుకొని ఆ మనిషి ద్వారా రాజకీయం నడిపిస్తూ ఉన్నాడు. ఇవాళ టోటల్గా ఏం కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర పోయి అడిగేది లేదు. కొండా సురేఖ మురళీధర్ గారులను అడిగేది లేదు, ఒక మనిషి దగ్గర పోయి అడగాల్సి వస్తుంది. ఆ మనిషికి చెప్పుకోవాలి పోయి బాధలు సాధకాలు. ప్రజలు ఈ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఆ మనిషిని మీరు అంటున్నారు, ఆ మనిషితో అంటే వరంగల్ తూర్పు మొత్తం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చాలా మంది కార్పొరేటర్లు కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ క్రమంలో ఆ కార్పొరేటర్లు ఇప్పుడు కార్పొరేటర్ పరివారం అయిపోయినా కానీ చాలామంది నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ రోజు ఆ వ్యక్తి దగ్గర పోవాల్సి వస్తుంది. దాన్ని ఇలా చూడొచ్చు. మీరు ఒక్క మాట నేను చెప్తానండి, 18 మంది కార్పొరేటర్లు మా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో పోయారు ప్రభుత్వం రాగానే. ఇవాళ ఎంతమంది కార్పొరేటర్లు సంతోషంగా ఉన్నారు, ఎంతమంది మా పార్టీలోకి రానికి మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, అది మాకు తెలుసు. ఎంతమంది సఖ్యతగా లేరు అక్కడ, ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారని మాకు తెలుసు. ఇవాళ కార్పొరేటర్లకు కూడా విలువలేదండి.
కార్పొరేటర్ అనేటోడు ప్రజల ద్వారా ఎన్నుకోకపోయినా ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి ఒక విలువ లేదు. ఎమ్మెల్యేని కలవాలంటే కలవలేని పరిస్థితి వాళ్ళు. గత 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. గత 2.5 సంవత్సరాల నుంచే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వరంగల్ తూర్పుకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? వరంగల్లో ఇవాళ చూసుకుంటే ఇప్పుడు నిర్మించిన కూడా ట్యాంక్ బండ్ కానివ్వండి, ఇప్పుడున్న 24 గంటల హాస్పిటల్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి దేవాలు వచ్చినాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం కట్టిన బిల్లును కలర్లు పూసుకొని మేం చేసినా అని చెప్తున్నది తప్ప కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదండి. ఈ 33 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని నిధులు వెచ్చించింది ఇక్కడ? నిజంగా దమ్ము ధైర్యం అంటే వెస్ట్ ఈస్ట్ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా శ్వేతపత్రం విడుదల చేసి మేము ఈ డెవలప్మెంట్ చేసామని చెప్పాలి. ఇంత చేసినా కానీ ఇప్పుడు మీరు ఏం చేయట్లేదు అని చెప్పేసి మీరు మీ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, నరేంద్ర కావచ్చు, మీరు కావచ్చు, ఎందుకు ప్రజల్లోకి ఈ సమస్యలను తీసుకురావట్లేదు? ప్రజలకు పోతున్నాం అండి. ప్రజలకి మేము పోవాల్సిన అవసరం కూడా అంత పడతలేదు. ప్రజలే గ్రహిస్తూ ఉన్నారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిపాలనే శ్రీరాముని పరిపాలన లెక్క ఉన్నది, ఇవాళ ఉన్నది రాక్షస పరిపాలన అని ప్రజలే అంటూ ఉన్నారు. ప్రజలు ఇక్కడ హ్యాపీగా లేరు. ఇప్పుడు నేను అంటానండి, 2023 ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు అమలు కాని హామీలు ఇచ్చి 2000 పెన్షన్ 4000 చేస్తానన్నాడు. చేసిండా? చేయలేదు. అవ్వకిస్తాను అయ్యకిస్తాను అన్నాడు. ఇచ్చిండా? ఇయ్యలేదు. మహిళలకు స్కూటీ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఇయ్యలేదు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఇయ్యలేదు. ఏ పథకం కూడా అమలు చేయకుండా కేవలం తన డబ్బా తాను కొట్టుకోవడానికి, ప్రజలను మొత్తం ఆగం చేయడానికి, కుర్చీ మీద కూర్చోవడం ధ్యేయంగా ఆయన ఎన్నికల హామీలు ఇచ్చింది తప్ప 6 గ్యారంటీలు 420 హామీలు అండి. ఏ ఒక్క హామీ అని అమలు అయిందా అంటే ఏ ఒక్క హామీ అమలు కాలేదు. కేవలం ఆయన చెప్తా ఉన్నది ఏంది, మేము ఫ్రీ బస్ పెట్టాం అంటుండు. మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తాం. ఎంతమందికి ఇస్తుంది గ్యాస్ సిలిండర్? 500 రూపాయలకి. ఎంతమందికి ఫ్రీ విద్యుత్ వస్తా ఉన్నది? ఇదంతా కనుక బేరీ చేసుకుంటే ఎక్కడ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు తప్ప సామాన్య ప్రజానికానికి ఎక్కడ న్యాయం జరగట్లేదు. వచ్చేది కార్పొరేషన్ ఎలక్షన్స్. ఏ వ్యూహంతో మీరు ముందుకెళ్తున్నారు? ఈ రోజు వచ్చే మేయర్ పీఠాన్ని మీరు దక్కించే అవకాశాలు ఉన్నాయి మీకు? 100% కూడా మళ్ళీ రాబోయే కాలంలో జరగబోయే ఎన్నికలు ఆయన దమ్ము లేదు గారు. ముఖ్యమంత్రి గారికి ఎన్నికలు పెట్టడానికి దమ్ము లేదు. దమ్ము లేకుండా ఎన్నికల్లో గెలవం కాబట్టి వెనక పోతా ఉన్నాడు ముఖ్యమంత్రి కానీ, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ. ఎన్నికలు పెట్టాలంటే హడలవుతుంది, వాళ్ళు భయం అవుతా ఉన్నది. ఎన్నికలు కనుక పెడితే 100% కూడా కార్పొరేషన్ పైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. తప్పకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేయర్ అవుతారు. ఎందుకు అని అంటే ఈ 33 నెలల పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఏ పార్టీ గుర్రం ఏంటిది గాడిద ఏందని తెలిసి వచ్చింది. గుర్రమే అవుతుంది, గాడిద అవుతుంది అని అర్థమైపోయింది ప్రజలకు. మేము ఎక్కువ ప్రజల్లోకి పోయి మేము చెప్పుకోవాల్సిన అవసరం కూడా అంత పట్టేటట్లేదు మాకు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా మాకే అవకాశాలు ప్రభుత్వంలో అది కాంగ్రెస్ పార్టీ కలిగిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ టోటల్గా తన ఫెయిల్యూర్స్ను ప్రజల ముందు పెడతా ఉన్నది. అయినా కానీ చూడొచ్చు, ఇప్పుడు మీరు మీకు అంటే బీఆర్ఎస్ పార్టీలే సఖ్యత లేదని చెప్పేసి చాలామంది మీ పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు, మీరు గతంలో ఉన్నటువంటి నరేంద్ర కూడా ఎక్కువ శాతం ఏ కార్యక్రమాలు కూడా పాల్గొనటం లేదు. ఏదో ఒకటి అడపదడప వస్తున్నారు కానీ ఎక్కడ రావట్లేదు. చేతికున్న ఏళ్ళే సక్కలేవండి. ఈ ఏళ్ళే ఒకటి చిన్న ఒకటి పెద్దగా ఉన్నది. పార్టీలో కూడా అంతే. మాకు కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ కుటుంబం. పార్టీ పరంగా రేపు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం, మళ్ళీ కేటీఆర్ గారిని మంత్రి రూపంలో చూడడం, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడడం, ప్లస్ ప్రజలకు సేవ చేయడం లక్ష్యం తప్ప ఈ వైరం మధ్యలో మీరు కార్పొరేషన్ పీఠాన్ని ఎట్లా దిగిస్తారు? ఏ వైరం ఉన్నా కూడా నరేందర్ గారికి నాకు వైరం ఉన్నంత మాత్రాన కార్పొరేషన్ పీఠాన్ని అధిగమించలేమనేది లేదు. తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే మాకు శ్రీరామరక్ష. ఇప్పుడు మీరు చూడొచ్చు, మీరే అంటున్నారు ఏళ్ళు చక్కలేవు, అన్ని ఏళ్ళు కలిపితేనే అన్నం అన్నీ బుక్కల లోపలికి పోతుంది. కానీ ఏ ఒక్క ఏళ్ళు 2 ఏళ్ళు కలపకపోతే మన అన్నం బుక్క లోపలికి పోదు. అలాంటి తరుణంలో మేయర్ పీఠాలు చేయాలంటే ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే అన్ని కార్పొరేటర్లు ఎన్నికైతేనే మీరు మేయర్ పీఠం ఎక్కగలుగుతారు. ఈ తరుణంలో మీ సఖ్యత లేనప్పుడు ఎన్ని కార్పొరేటర్లు గెలుస్తారు అనుకుంటారు? లేదనేది ఉత్త బాధన, ఉత్త పుకారండి. సఖ్యత లేదనేది సరే. నన్ను పిలిస్తే నేను పోతాను, నన్ను పిలవకపోతే నేను పోను. నరేందర్ గారికి నాకు ఎక్కడ పొలం పంచాయతీ లేదు, గట్టు పంచాయతీ లేదు. ఇంటలా ఆయన వ్యక్తిగతంగా ఆయన యాటిట్యూడ్ వల్ల నేను కొద్దిగా హట్ అయి దూరం ఉంటామన్న మాట వాస్తవం. కానీ అంత మాత్రాన పార్టీలో మేము నరేందర్ గారితో మొత్తం విడిపోయినాం, దూరం అయిపోయినాం అనేది కాదు. రేపు పార్టీ అంటే అధిష్టానం ఏది చెప్తే ఆ విధంగా పని నడుచుకుంటాం. రేపు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలాంటి డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్ పనిచేస్తుంది తప్ప ఇక్కడ మాకు వ్యక్తులకు ప్రాధాన్యత లేదండి. పార్టీలో ఏ వ్యక్తికి ప్రాధాన్యత లేదు. మసూద్కు లేదు, నరేందర్కు లేదు. నరేందర్ అయినా మసూద్ అయినా ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి సారథ్యంలో వాళ్ళ నాయకత్వం పనిచేయాల్సిందే. వారు ఏం చెప్తే అది వినాల్సింది తప్ప వ్యక్తిగతంగా మాకేమి ఇలా ప్రయారిటీ లేదండి. అట్లా ఉండదండి. మీకు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఇప్పుడు కార్పొరేషన్లో వాళ్ళు ఇప్పుడు మేము వింటా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ గెలవను అనే భయంతో ఇవాళ ఉన్న 66 సీట్లను 88కి 110కి పెంచుతారు, 115 పెంచుతారు, 81 చేస్తారు అని చెప్పి ఏదేదో పుకార్లు వస్తూ ఉన్నాయి.
నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు 33 నెలల్లో ప్రజాపాలన కనుక కొనసాగించి ఉంటే వాళ్ళు ఎన్నికలకు పోయేవారు టర్మ్ అయిపోగానే. ఆ ఎన్నికలకు పోకుండా ఇవాళ ఏం చేస్తూ ఉన్నారంటే కేవలం సీట్లు పెంచి ఓట్లు తగ్గించుకొని గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో సఫలమవుతారంటే ఎట్టి పరిస్థితులు కాదు. ప్రజలన్నీ చూస్తారు, అందరూ అన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి తప్పకుండా కూడా మాకు కార్పొరేషన్లో మేము ఎన్ని సీట్లు అయినా కూడా 66 సీట్లు ఉంటే 60కి పైన మేము గెలిచే అవకాశం ఉన్నది. ఎందుకంటే మా ఇక్కడ బీజేపీకి తావులేదు, వాళ్ళకి క్యాడర్ లేదు. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది, ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాబట్టి ప్రజల కొరకు పోరాడుతున్న పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి, ప్రజల కొరకు మేలు కోరే పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి తప్పకుండా కూడా కార్పొరేషన్లో 60 సీట్లకు పైన గెలుచుకొని మేయర్ పీఠాన్ని అది చేజిక్కించుకున్నారు. వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్కి గతంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపిస్తారా, మరి ముందు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమైన చూపిస్తారా? ఇప్పుడు మీరు ఒక చూడాలండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 33 నెలలని. ఆ 33 నెలల్లో దాదాపుగా 16 నెలలు 15 నెలలు కార్పొరేషన్ ఉంది, వరంగల్ కార్పొరేషన్ ఉంది. ఏదన్నా మంచి పని చేసి ఆడేవాళ్ళు 16 నెలల్లో. అదే బీఆర్ఎస్ పార్టీ గతంలో పట్టణ ప్రగతి పేర ప్రతి గల్లీకి తిరుక్కుంటా, అధికారులు కార్పొరేట్లు అందరూ కూడా ప్రతి గల్లీకి తిరుక్కుంటా ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఒక విజన్ ఉంది. ఆ విజన్ ఏంటంటే బంగారు తెలంగాణగా ఈ రాష్ట్రాన్ని సాధించాలి అనే ఒక దృఢ సంకల్పంతో కేటీఆర్ గారి నాయకత్వం పనిచేస్తాం. రాబోయే రోజుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో కూడా మేము ఏం చేయబోతున్నాం, మా విజనరీ ఏందనేది ప్రజలకు చెప్తాం. తప్పకుండా కూడా గెలుస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంచెల్లి వరంగల్ తూర్పులో చురుగ్గా బీఆర్ఎస్ పార్టీ పనిచేయడం లేదని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్పుకుంటుంది. దానికి ఎలా చూడొచ్చు? అలా ఏం లేదండి, తప్పకుండా 100% కూడా యాక్టివ్గా ఉన్నాం, బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాం. ఇంకా ముందు ఇంకా పనిచేస్తాం. ప్రజా సమస్యలపైన కూడా ఎక్కడ కూడా మీరు గలమెత్తలేదని చెప్పేసి ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా కనపడట్లేదు, ప్రజా సమస్యల మీద ఎక్కడ చురుగ్గా పాల్గొనట్లేదు అని. ఎందుకంటే ప్రతికాడ ధర్నాలు రాస్తారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు మేము అడ్డు కట్టేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ట పరిపాలన ఎక్కడిదక్కడ ప్రశ్నించేందుకు ప్రతి కాడ కూడా పనిచేస్తా ఉన్నాం. అలాంటిది ఏం లేదు. మీరు చూడొచ్చు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఇప్పుడు మన తూర్పు నియోజకవర్గంలో చూసుకుంటే చాలా వర్క్స్ ఆగిపోయాయి. గతంలో మీరు చేసిన వర్క్స్ కూడా ఆగిపోయాయి. దాని మీద ఆ వర్క్స్ కావాలని చెప్పేసి మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు? అంటే పోరాటం చేయటం లేదంటే పోరాటం చేయటం లేదనేది లేదు, చేస్తున్నాం. ఎవరి స్టైల్లో వారు చేస్తూ ఉన్నారు, ఎవరు తోచిన విధంగా వాళ్ళకి పనిచేస్తూ ఉన్నారు. క్యాడర్లో కొద్దిగా అనిశ్చితి ఉన్నది. క్యాడర్లో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో కొద్దిగా అనిశ్చితి ఉంది. ఏం అనిశ్చితి అంటే ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, అసలు ఏంటిది అనేది అర్థమవుతలేదు. కాబట్టి క్యాడర్ కొద్దిగా ఇక్కడ ఉన్నది మళ్ళీ కొండ మురళీధర్రావు గారు, కొండ సురేఖ గారు మాట్లాడితే పోలీస్ కేసులు అంటుండ్రు, తీసుకుపోయి కొడుతున్నారు. భయపడి క్యాడర్ కొద్దిగా భయంలో ఉండి బయటికి రాలేకపోతుంది. అందుకు కొద్దిగా పోరాటంలో కొద్దిగా వెనుక ఉన్నాం కావచ్చు. తప్పకుండా కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు వర్క్స్ అని ఆగిపోయినాయని, టోటల్ వర్క్స్ అనే ఆగిపోయినాయి, ఎక్కడ ఈ వర్క్ జరగట్లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భయంతో అంటే మీ కార్యకర్తలు గుంజుకున్నారని చెప్పేసి అంటున్నారు, కానీ ప్రేమతో వచ్చారు మా దాంట్లోకి, ఎవరు వచ్చినా స్వాగతిస్తామని చెప్పాలంటున్నారు. మీరు చూసుకున్నట్లు ఇప్పుడు క్యాడర్ ఎంత ఉంది? మీరు కార్పొరేషన్ ఎలక్షన్లకు పోయేటందుకు మీకు ఆ క్యాడర్ సరిపోతుందా? మాకున్న క్యాడర్ బ్రహ్మాండం సరిపోతుందండి. మాకు ఇప్పటి నుండే టికెట్ మాకు ఇప్పియండి, టికెట్ మాకు కావాలని చెప్పి మా అధిష్టానాన్ని కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ విన్నపాలు వేల కొద్ది వందల కొద్ది వస్తున్నాయి. అందరూ కూడా క్యాడర్ చాలా యాక్టివ్గా ఉంది. తప్పకుండా కూడా మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయి. గతంలో చూసుకున్నట్లయితే మీ క్యాడర్ చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ ఉండేది, ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. అవునండి, ఇప్పుడు రాష్ట్రంలో ఏం నడుస్తుంది? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భయభ్రాంతకు గురి చేస్తూ ఉన్నది. మాట్లాడితే ఏంది అంటే పథకాలు రావంటా ఉన్నది, క్యాడర్ భయపెడతా ఉన్నది. మీరు మాతో ఉంటేనే ఈ పథకాలు ఇస్తామని చెప్తా ఉన్నది. మేము ఇవాళ దూపకుంట్లో మేము కట్టిన ఇండ్లు, మా పార్టీ అధికారంలో కట్టిన ఇళ్ళు, దేశాయపేటలో మేము కట్టిన ఇళ్ళు. ఈ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక చేసిందేం లేదు. కానీ మేము చేసిన వాటికి ఇవ్వడానికే ఇవాళ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటా కార్యకర్తలను ప్రజలను అగమ్య గోచర పరిస్థితుల్లో నెడతా ఉన్నారు. కార్యకర్తలను బెదిరిస్తూ ఉన్నారు. మాట్లాడితే పోలీస్ కేసులు, ఎంతమంది చూస్తలేం, తీసుకుపోయి వాని కొట్టి. మీడియా సపోర్ట్ లేదు, స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో దానికి సపోర్ట్ లేదు. ఇవాళ టోటల్గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వివరిస్తున్నది మీడియా. కాబట్టి అందులో భాగంగా ఏమవుతుందంటే కార్యకర్తలను ఎవరు తీసుకుపోయి పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది. వరంగల్ నగరంలో చూసుకుంటే టోటల్ పోలీస్ వ్యవస్థను బెదిరిస్తూ ఉన్నారు. గతంలో ఉన్న ఏసీపీ గారిని చూసినాం ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ పట్ల, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పట్ల వివరించిళ్ళు. ఒక యాకూబ్ అనే పిల్లగాని తీసుకుపోయి, ఆయన మా పార్టీ వ్యక్తి కాకుండా ఆ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినా తీసుకుపోయి 3 రోజుల నుంచి ఎంత కొట్టిళ్ళు మీడియా పరంగా చూసినాం, పేపర్లో చూసినాం. ఇవాళ అంటే కొండా దంపతులకు వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసు వచ్చి తీసుకుపోతుంది. మాట్లాడే ధైర్యం ఎవరు చేయలేకపోతా ఉన్నారు. అది
మెయిన్గా వచ్చిన ప్రాబ్లం. అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా కానీ ఆ పార్టీకి అధికారం మేము పనిచేస్తుంది. చేయలేదండి. అంటే 9.5 సంవత్సరాలు మేము కూడా పరిపాలించాం తెలంగాణ రాష్ట్రంలో. ఒకసారి ఇదే కొండ దంపతులు ఇక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరించిల్లు. ఆ తర్వాత సరే వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ఉండే, నా పట్ల ఏం జరిగింది అనేది మీడియా పరంగా మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత 2018 నుండి 2023 వరకు నరేందర్ గారు ఉన్నారు రాష్ట్రంలో. కేసీఆర్ గారి పరిపాలన రాష్ట్రంలో. కానీ ఈ విధంగా పోలీస్ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హింసించే క్రూరమైన ధోరణి బీఆర్ఎస్ పార్టీ చేయలేదండి. ఒకవేళ మేము గనక ఆ విధంగా కార్యకర్తలు హింసించి ఉంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి ఉంటే, ఇవాళ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండకపో, అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే వివరించింది కదా 2023లో వాళ్ళు గెలిచిన తర్వాత. మెయిన్గా ఇప్పుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికలు పెట్టాలి, ఎన్నికలు పోవాలి, మీ కార్డును నిలబెట్టాలి, గెలిపించుకోవాలి. కానీ పక్క పోటీ పెట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పడానికి మా పార్టీలో గెలిచిన అభ్యర్థులను తీసుకుపోయి మీ పార్టీలో చేర్పించుకొని ఇవాళ మీరు రాజకీయం చేస్తా ఉన్నారు. మీకు నిజంగానే అంతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఏమైనా తీసుకొచ్చి ఒక ఏమంటారు జీవోనో తీసుకొచ్చి, ఇప్పుడు ఎన్నికలు అయినాయి కదా, మేలు అయిపోయినాయి కదా మా ఎన్నికల పీరియడ్, ఎందుకు పెడతారు ఎలక్షన్స్? మీ కార్యకర్తలు నిలబెట్టి గెలిపించుకోవచ్చు కదా. అది చేయలేని పరిస్థితి. అది పక్కన పెట్టుకుంటే మైనార్టీ నేతగా మీరు ఉన్నారు. మైనార్టీకి ఎలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మైనార్టీకి ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని చెప్పేసి ఆ ప్రచారంతో వరంగల్ తూర్పులో సీటు ఎక్కారు. ఈరోజు అబద్ధాన్ని 100 సార్లు చెప్పి దాన్ని నిజం చేసే ప్రయత్నం చేసిలాంటి. వాస్తవం చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి రాగానే ఫస్ట్ ఉప ముఖ్యమంత్రి పదవి ఒక మైనార్టీ నాయకునికి ఇచ్చింది, మహమూద్ అలీ గారికి. మళ్ళీ రెండవ పర్యాయం 2018లో బీఆర్ఎస్ పార్టీ అధికారం రాగానే ఒక హోంమంత్రిత్వ శాఖ మైనార్టీకి అప్పచెప్పిల్లు. కానీ 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందండి? మైనార్టీలను పట్టించుకుంటలేరు, మైనార్టీలు చేస్తలేదని చెప్పింది. ఇదే హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు డిప్యూటీ మేయర్గా మైనార్టీ నియమించారు. ఇదే వరంగల్ కార్పొరేషన్ 2 సార్లు ముస్లిం మైనార్టీకి డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చిండు. ఖమ్మంకి ముస్లిం మైనార్టీ డిప్యూటీ మేయర్ చేసిండు. ఈ విధంగా చూసుకుంటే పోతే 6 కార్పొరేషన్లకు మైనార్టీలకు అవకాశం కల్పించిండు. 6 రాష్ట్ర కార్పొరేషన్ స్థాయి చైర్మన్గా 6గురిని అవకాశం కల్పించిండు. అదేగాక మైనార్టీల ఇమాం మౌజన్లకు, మసీదులో నమాజ్ చేయించి ఇమాంలకు గౌరవ వేతనం ఇచ్చిండు, మౌజన్లకు గౌరవ వేతనం ఇచ్చిండు. ఇవాళ ఆ గౌరవ వేతనాన్ని మేము 2 నిత్తలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు అమలు చేయలేదు. మా ఎలక్షన్లకు ముందు వాళ్ళు ఏం చేసిళ్ళు? హైదరాబాద్లో మైనార్టీ డిక్లరేషన్ పేరిట ఒక పెద్ద సభ పెట్టిళ్ళు. మైనార్టీ డిక్లరేషన్ అని చెప్పి ఏమన్నారు? మైనార్టీ సప్లాన్ ఇస్తాం అన్నారు. అధికారం రాగానే మైనార్టీ సప్లాన్ ఇస్తాం, మైనార్టీలకు అన్ని రకాలుగా అండగా ఉంటాం, 4,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం. అందులో 3,000 కోట్లు సాధారణ బడ్జెట్ అయితే 1,000 కోట్లు కేవలం చిరు వ్యాపార లోన్ల కొరకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. కానీ చెప్పి 33 నెలలు అవుతుంది. చేసిన దాఖలాలు ఉన్నాయంటే ఏది లేదు, సప్లాన్ లేదు. ఒక మైనార్టీ మంత్రి కూడా లేకుండా దాదాపుగా 20 నెలలు పరిపాలించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జుబ్లీహిల్స్ ఎన్నికల పుణ్యమా అని చెప్పి కేటీఆర్ గారు మాటికి గలమెత్తా ఉంటే మైనార్టీ మంత్రి లేడు అంటే గతి లేక తీసుకొచ్చి అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ ఇప్పటిదాకా క్లియర్ అయిందా అండి? ఎమ్మెల్సీది ఇప్పుడు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఇచ్చిండు, అది సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. ఏం జరుగుతుందో తెలియదు. అంటే మైనార్టీల పట్ల రేవంత్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి ఆ విధంగా ఉన్నది. అంటే మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారు RSS భావాలు కలిగిన వ్యక్తి అని చెప్పి మేము మాటికి ప్రజలు చెప్పినా కూడా ప్రజలు విశ్వసించలేకపోయారు. ఒకసారి చూద్దాం కదా అవకాశం ఇచ్చి అన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన హామీలు ఏ విధంగా ఉండే అంటే 2,000 పెన్షన్ 4,000 చేస్తాం అన్నారు. అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని పథకం, దేశంలో ఎక్కడ లేదు. కానీ కేసీఆర్ గారు మైనార్టీలకు కానీ మిగతా బడుగు బలైన వర్గాలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొస్తే దానికి కూడా తులం బంగారం ఇస్తామని చెప్పి అబద్ధం చెప్పి గద్దెనెక్కిలి రేవంత్ రెడ్డి సర్కార్. ఈ విధంగా చేసుకొని ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదనే కేసీఆర్ గారు అప్పులు చేసింది కాబట్టి మేము చేయలేకపోతున్నాం అంటారు. అదే ఈ సన్నాసులకు ఒక మాట చెప్పాలి తెలుసుకున్నా, ఏంది అంటే ఏ ప్రభుత్వం అధికారులకు వచ్చినా కూడా అప్పులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి. ఇవాళ కేసీఆర్ గారు అంత పెద్ద సచివాలయాన్ని నిర్మించిండు, అన్ని వేల కోట్ల వెచ్చించి 100 కోట్లు వెచ్చించి సచివాలయం నిర్మించిండు. అదేవిధంగా ప్రతి జిల్లా కూడా కలెక్టర్ భవనాన్ని నిర్మించిండు. ప్రతి జిల్లాలో కలెక్టర్ భవనం. ఈ విధంగా చూసుకుంటే పోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఎలినో ప్రభావం వల్ల రైతులు ఆగమవుతా ఉంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్లు ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి సంకోచిస్తా ఉన్నాడు. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు నీళ్ళు ఇస్తే కేసీఆర్ గారు మళ్ళీ పేరు వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక కల్పతరు లాంటిది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎలినో లాంటి ప్రభావం వచ్చినా కూడా ప్రజలకు రైతులకు ఇబ్బంది కలగొద్దనే కేసీఆర్ గారు దూరదృష్టితో ఆ ప్రాజెక్ట్ నిర్మిస్తే ఇవాళ ఆ ప్రాజెక్టు మీద లేని అబండాలు, కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరమైంది, ఈ విధంగా నానా రకాలుగా మాట్లాడి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ నాయకత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం, ఇంత బదనాం చేసిన ప్రజలు విశ్వసించలేదు.
ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కోరుకుంటా ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో వచ్చి ఆయన ఏం మాట్లాడుతుందో తెలియదు. సభలలో ఏదంటే అది మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారిని తిడుతూ ఉన్నాడు, కళ్ళు పీకి గోళ్ళాడుతూ అంటా ఉన్నాడు, పేగులు తీసి మెడలేసుకుంటా అంటా ఉన్నాడు. ఈ విధంగా కేసీఆర్ గారి మీద లేని ఈర్ష్యను, లేని మాటలను చెప్పుకుంటా కేసీఆర్ గారిని ఇంకా బదనాం చేసే ప్రయత్నం చేస్తాను. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత బదనాం చేసినా కూడా ప్రజలు 9.5 సంవత్సరాల పరిపాలన చూసి కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారినే కోరుకుంటాను. వరంగల్లో 50,000 పైసలు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఇవాళ మైనార్టీల షాదీఖానా ఎల్బీ నగర్లో షాదీఖానా పని ఎందుకు ఆగిందో స్థానిక శాసనసభ్యులు వచ్చి జవాబు చెప్పాలి మైనార్టీలకు. అదేవిధంగా మరి మేము దేశాపేటలో అప్పుడు గతంలో వాళ్ళు ఉన్నప్పుడు షాదీఖానాను మొదలుపెట్టిన పనులను మేమేం చేసినాం అంటే టెమ్రిస్ మైనార్టీ గురుకులాలు ఏవైతే ఉన్నాయో మైనార్టీ గురుకులాలన్నీ కూడా కిరాయి భవనాలు ఉన్నాయి. ఆ కిరాయి భవనం కాకుండా దేశాపేటలో కనుక మైనార్టీ భవనం ఉండి ఉంటే ప్రజలకు మంచిగా ఉంటుంది, విద్యార్థులు కూడా సంకోచించకుండా మైనార్టీ విద్యార్థులను పంపిస్తారు తల్లిదండ్రులు అని చెప్పి అక్కడ ఒక భవనాన్ని నిర్మిస్తే ఆ భవనాన్ని కన్వర్ట్ చేసిన ఆ పనులు ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదు. అదేవిధంగా 2020 డిసెంబర్ 7 నాడు జిల్లా కలెక్టర్ గారు రాజీవ్ గాంధీ హనుమంతు గారు ప్రొసీడింగ్ ఇచ్చారండి. దేశాపేట గిరిమాజీపేట ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎదురుగా ఒక హజ్ హౌస్ నిర్మాణం చేపట్టాలని. హజ్ హౌస్ ఎందుకు అవసరమో అంటే ఇవాళ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం తెలంగాణలో వరంగల్ నగరం. అభివృద్ధి చెందుతున్న ఈ నగరంలో మరి 50,000 పైచిలకు ఓట్లు మైనార్టీలే ఉన్నాయి కాబట్టి పక్కపొంటి కరీంనగర్ ఉంది, ఇటుపోతే ఖమ్మం ఉంది. ఈ జిల్లాల నుండి హజ్ యాత్రకు పోయే హజ్ యాత్రికులు వరంగల్కి వచ్చి బస చేసి హజ్ యాత్రకు వెళ్తారనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో మరి కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసింది. ఆ శంకుస్థాపన చేసిన ల్యాండ్ను ఇప్పుడు మేము చూస్తే అక్కడ పోయి వెళ్ళి చూస్తే విశ్వేశ్వర సమైక్యాంధ్ర కళాశాల పేరిట బోర్డు పాతి ఉన్నది. ఆ ల్యాండ్ వేరే అలకట్ చేసింది. అంటే ఈ విధంగా మైనార్టీలకు ఇంత మైనార్టీ ఓటు వ్యవస్థను గెలిచి మైనార్టీల పట్ల వ్యవస్థన్న తీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వెళ్ళలేదు. ఇప్పుడు అదే విధంగా హన్మకొండలో చూస్తే హన్మకొండలో 25 గుంటల జాగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో సర్వే నంబర్ 579లో అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్థానిక శాసనసభ్యుడు దాస్యం వినయభాస్కర్ గారి సారథ్యంలో ఆ ల్యాండ్ను మైనార్టీ షాదీఖానా కొరకు నిర్మించింది, అలాట్ చేసింది. అలాంటి ల్యాండ్లో కూడా మళ్ళీ ఇప్పుడు శిల్పారామం కడతాం, అది కడతాం ఇది కడతాం అని చెప్పి హన్మకొండ ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా వరంగల్ నగరంలో 1,00,000 పైన ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఈస్ట్ కానీ వెస్ట్ కానివ్వండి మైనార్టీ ఓటుతో గెలిచిన ఈ మంత్రులు ఇద్దరు కూడా మైనార్టీల గురించి ఎలాంటి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇవాళ కేవలం మైనార్టీలను ఓటు బ్యాంక్ కరివేపాకు లెక్కన చూస్తున్నారు తప్ప మైనార్టీ నాయకులను గుర్తించిన దాఖలాలు లేవు. ఇవాళ నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీలు ఎవరండి మైనార్టీ నాయకులు? ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు అయ్యూబ్ గారు ఉన్నారు. ఆ అయ్యూబ్ గారు ఇవాళ మేము చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ కడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్లలో ఎక్కడ కూడా అయ్యూబ్ గారి ఫోటో ఉండలేదు. మైనార్టీ కాబట్టే ఫోటో ఉంటలేదని నేను అనుకుంటున్నాను, వ్యక్తిగత అభిప్రాయం. అది సరే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాది, నాకు సంబంధం లేదు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకి మైనార్టీల పట్ల ఎంత ప్రేమ ఉందో, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉన్న శాసనసభ్యురాలు ఏ విధంగా మైనార్టీలను గౌరవిస్తున్నారో ఆ ఒక్క ఈ ఘటనే నిదర్శనం అని చెప్తా ఉన్నా. మీరు మీ ఇంటెన్షన్లో మీరు చెప్తున్నారు అక్కడ ఏంటంటే వర్గపూర్ ఉందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ఆ విషయంలో వర్గపూర్ ఎక్కడ లేదు, ఏ పార్టీ లేదు, ప్రతి పార్టీలో ఉన్నది. కానీ ఒక అధ్యక్షుడు అనేది ఉంటుంది కానీ ఇప్పుడు నాప్పుడు కూడా జరిగింది. నాప్పుడు కూడా ఏం జరిగిందంటే నా సతీమణి డిప్యూటీ మేయర్ కేటీఆర్ గారు పోచమేలో మండిబజార్లో వేసిన శిలాపలకంలో హజ్ హౌస్ శిలాపలకంలో నా సతీమణి పేరు లేదు. వర్గపూర్ ఉన్నది, అప్పటి నుండి వర్గపూర్ లేకుండా లేదు అని నేను ఖండించాను వర్గపూర్ను. అప్పుడున్న శాసనసభ్యుడు నరేందర్ గారు మైనార్టీగా మసూదును దూరం పెట్టి రిజ్వానా షమీం పేరు లేకుండా చేసిండు. అక్కడ హజ్ హౌస్ అనేది కీలకం. ఎందుకు కీలకం అంటే హజ్ హౌస్లో ఒక మసీదు ఉంటుంది. హజ్ హౌస్ కనుక నిర్మించుకుంటే ఇక్కడ నుండి వందల సంఖ్యలో కూడా హజ్ యాత్రి ప్రతి సంవత్సరం కూడా హజ్ యాత్రకు వెళ్తూ ఉంటారు. వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారండి, పోయి హైదరాబాద్ హజ్ హౌస్లో ఉంటారు. హైదరాబాద్ హజ్ హౌస్లో ఉండి అక్కడ 2 రోజులు బస చేసి అక్కడ నుండి వెళ్తారు. కానీ మా ఆలోచన ఏముందంటే వరంగల్ నుండి బస్సులు బయలుదేరాలి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కు. మైనార్టీల కొరకు బీఆర్ఎస్ పార్టీ ఇంతగానం చేస్తూ ఉన్నది కాబట్టి ఆ చేస్తున్న ధరవిలా దాన్ని యూజ్ చేసుకుని ఇక్కడ హజ్ హౌస్ నిర్మాణం చేసుకోవాలి. ఒక షాదీఖానా కట్టాలి. షాదీఖానా కూడా ఏ విధంగా కట్టాలి? ప్రైవేట్ షాదీఖానాకు తల్లిదండ్రుల బీదోడు చేసుకోవాలి పోయి పెళ్ళి, అందులో ఉన్నోడు కోటీశ్వరుడు కూడా పెళ్లి చేసుకునేటట్టు ఆ షాదీఖానా నిర్మాణం ఉండాలని చెప్పి దాన్ని డిజైన్ చేయించి బ్రహ్మాండంగా దాన్ని చేయాలని చేసి ఇవాళ స్టార్ట్ చేస్తే ఆ పని దాదాపుగా జస్ట్ 70% పని కంప్లీట్ అయిందండి. 30% పని చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ 30% పని కంప్లీట్ చేయలేకపోతా ఉన్నది. దీనిపైన మీరు రిప్రజెంటేషన్ కానీ ఏమైనా ఇచ్చారా? మేము అంటే అధికారులకు ఇస్తాను. ఇప్పుడు మంత్రి గారిన కలిసే అవకాశం మాకు ఉండదు. మేము కలుస్తామంటే పోలీసులు చేస్తారు, కాబట్టి కలిసే ప్రయత్నం ఇప్పుడు చేయలేదు, చేయదలుచుకోలేదు కూడా.
కలిసి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు చేస్తారా అంటే చేసే పరిస్థితులు వాళ్ళు లేరు. 33 నెలల కాలం చేయని వాళ్ళు ఈ వచ్చే 17-16 నెలల కాలంలో చేస్తారన్న నమ్మకం మాకు లేదండి. అది పక్కన పెట్టుకుంటే కొండ సురేఖ గతంలో మంత్రిగా చేశారు, ఇప్పుడు కూడా మంత్రి చేశారు. ఆమె మార్క్ ఎలా ఉంది వరంగల్లో? నన్ను అడుగు కన్నా మీరు ప్రజల దగ్గరికి పోయి అడిగితే ఆ మార్క్ ఎందుకు తెలిసిపోతుంది. ఇవాళ వాళ్ళు ఎవరిని కలుస్తూ ఉన్నారండి, ఎవరిని కలిసి మాట్లాడుతూ ఉన్నారండి, ఎవరి సమస్యలు వింటూ ఉన్నారండి. వాళ్ళు లోకల్ మంత్రి అయినప్పటికీ ప్రజల దగ్గరికి పోనీకి సంకోచిస్తూ ఉన్నారు. వాళ్ళు నేను చెప్తున్నా కదా, ఒక వ్యక్తిని పెట్టుకుని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ద్వారా అంటే మీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు మీ ఎన్నికల హామీ చెప్పిలా ఈ విధంగా మేము వ్యక్తిని పెట్టుకుని రాజకీయం చేస్తాం, ఇక్కడ మీరు ఆ వ్యక్తినే కలవాలి, ఆ వ్యక్తి ద్వారా రాజకీయం నడుస్తుంది ఇక్కడ అని చెప్పిలా మేమున్నామని భరోసా కల్పిస్తే సరే మీరు ఉన్నారు కదా అని చెప్పి నమ్మి మీకు ఓటేసి కాబట్టి ఆ రోజు మీరు మైనార్టీలకు పోయి మైనార్టీలకు ఏమేమి హామీ ఇచ్చిలో మాకు తెలుసు, మైనార్టీలకు ఏమేమి చేస్తారని చెప్పి మాకు తెలుసు. కానీ ఈ రోజు చేసింది ఏంది? మీరు మైనార్టీలకు ఏం లేదు. ఏం చేసింది మైనార్టీలకు? ఇప్పుడు ఇచ్చిన డబుల్ బెడ్ ఇళ్ళలో ఎంతమంది మైనార్టీకి ఇస్తున్నారు? 5 లక్షల ద్వారా మీరు ఇందిరమ్మ గృహాలు నిర్మిస్తున్నారే, 5 లక్షలకు 10 లక్షలు అప్పు అవుతా ఉన్నది. ఆ 10 లక్షలు అప్పు చేసుకున్న ఎంతమంది మైనార్టీలకు మీరు ఇచ్చిన ఇల్లు? ఇవాళ ప్రతి ఇంటికాడ కూడా డబ్బులు వసూలవుతాయని ఇది నేను చెప్తలేను. గౌరవ మంత్రి గారి భర్త కొండా మురళీధరరావు గారే ఒక మీటింగ్లో అన్నాడు, డబ్బులు వసూలు చేసి మీరు అందరూ డబ్బులు తిరిగి వాపసు ఇవ్వాలని. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్యాడర్ ఏం చేస్తూ ఉన్నది? ఇందిరమ్మ గృహాలను అడ్డుపెట్టుకొని డబ్బులు వసూలు చేస్తూ ఉన్నదని నేను కాదు ఈ మాట చెప్పింది, గౌరవ మంత్రి గారి భర్త గారే చెప్పింది. వాపసు అని చెప్పి ఎంతమంది వాపసు ఇప్పించిళ్ళు చెప్పిల్లా? వల్ల ఒకసారి మీటింగ్లో చెప్పిళ్ళు, నేను ఎవరిని వదిలిపెట్టాను, పోలీస్ కేసులు పెడతా లోపలిస్తా అన్నాడు. ఎంతమంది వేసిళ్ళు, ఎంతమంది పైసలు వసూలైనాయి, మంది పైసలు వాపసు ఇచ్చిళ్ళు? ఉందా ఏమన్నా క్లారిటీ ఉందా? ఏ క్లారిటీ లేదు. మీరు ఇన్ని సమస్యలు చెప్తున్నారు, ఇన్ని డిఫెక్ట్ చూసి చెప్తున్నారు, కానీ ఎప్పుడు కూడా మీరు ఈ విషయాల పేరు ఎప్పుడు కూడా మీడియా ముందు గలమెత్తుకలు ఎందుకు? తప్పకుండా చెప్తా అండి. అంటే తూర్పులో కొద్దిగా పరిస్థితి కొద్దిగా వేరే తిరుగు ఉన్నది. వేరే తిరుగు అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వైరం అనేది, వర్గపూర్ అనేది, దానివల్ల గలం ఎత్తాలంటే మాకు పార్టీ ఉంది. పార్టీ అధిష్టానం ఏ డైరెక్షన్ అయితే ఆ డైరెక్షన్ పనిచేస్తామండి. పార్టీ అధిష్టానం చెప్పకుండా, పార్టీ లైన్ దాటకుండా పనిచేస్తాం. మేము ఎక్కడ మాట్లాడాలి, మా మైనార్టీలలో ఎప్పుడు మాట్లాడాలి చూస్తా ఉన్నాం. దాన్ని బట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ కూడా గలం ఇప్పకుండా లేం. ప్రతి కాడ కూడా మాట్లాడుతూ ఉన్నాం. మా మైనార్టీలను పడుకున్న మైనార్టీలు లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మైనార్టీలను టోటల్గా కూడా ఒక్క కళల జీవితంలో ఊహాలోకం నుంచి పనిచేస్తున్న నాయకులు తప్ప మైనార్టీలకు సేవ చేసే పరిస్థితి కానీ, మైనార్టీల మేలుకొరే పరిస్థితి కానీ లేదండి. ఇప్పుడు ఈద్గా మట్టివాడ ఈద్గా ఉంది. మట్టివాడ ఈద్గాలో బ్రహ్మాండంగా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లను నరికివేసేది. దాని మీద నేను మీడియా పరంగా మాట్లాడిన తర్వాత ఏమైంది, నా మీద మట్టివాడ పోలీసులకు కేసు అయింది. నాకు ఎస్ఐ ఫోన్ చేసి రమ్మంటాడు. ఎందుకు అంటే నువ్వు ఎందుకు మాట్లాడినావు అంటాడు. అరే ఇది ఎక్కడనే మాట్లాడదా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కూడా లేదా? ఇవాళ ఈద్గా పనులు దాదాపుగా వాళ్ళు రంజాన్ పండుగ, మళ్ళీ 6 నెలలు అయితే రంజాన్ పండుగ వస్తుంది. రంజాన్ పండుగ చెట్టు మొత్తం నరికేసి అక్కడ పని చేస్తామని చెప్పి ఇంతవరకు పని స్టార్ట్ కాలేదు. పని స్టార్ట్ కాకుండా పని ఆపిల్లు. మళ్ళీ బక్రీద్ పండుగ రోజు గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు కొండా మురళీధరరావు గారు అక్కడికి వస్తారు. వచ్చి ఏమంటాడు అంటే అల్లా కసం 10 రోజుల్లో స్టార్ట్ చేస్తా అంటాడు. అల్లా కసం 10 రోజుల్లో స్టార్ట్ చేస్తా అంటాడు. 10 రోజులు మళ్ళీ కాలేదా? ఎందుకు పని స్టార్ట్ కాలేదో నాకు తెలియదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొండా మురళీధరరావు గారి వెంబడి, కొండ సురేఖ గారి వెంబడి నడిచే మైనార్టీ నాయకులు వాళ్ళు ఆలోచించుకోవాలి ఏం జరుగుతా ఉన్న తూర్పులో అని. గతంలో కొండా మురళికి మీకు మధ్య వైరం ఉంది. దానికి సంబంధించిన ఒక ఆడియో కూడా బయటపడింది. ఆ ఆడియోను గతంలో మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇప్పుడు కూడా అదే వైరం ఉందా? మీ మధ్య వలన సఖ్యత కుదిరిందా? లేదండి, వాళ్ళతో మాకు సఖ్యత ఉన్నది. వాళ్ళు నన్ను తిడితే నేను పడుతుకోవచ్చు. కానీ కొండా మురళీధరరావు గారు నా తల్లిని తిట్టిండు. నా తల్లి ప్రమాదించిందండి, చనిపోయింది మా తల్లి. నా తల్లి బతికొండి కొండా మురళి గారిని క్షమిస్తే అప్పుడు నేనేమన్నా వాళ్ళతో సఖ్యతగా ఉండేవాడిని కావచ్చు. కానీ నా తల్లి సరిపోయిందండి. నా తల్లిని అనరాని బూతులు తిట్టిందండి. నేను చేసిన తప్పు ఉందా? నేను చేసిన తప్పును ప్రూవ్ చేస్తారా? నేను తప్పే చేయలేదు. అనవసరంగా కొంతమంది నాయకులు, ఏ నాయకులైతే కొండా మురళి చెవులు కొరికిల్లో అదే నాయకులు నరేంద్ర చెవులు కొరుకుతారు. ఇవాళ కొండా మురళీధరరావు గారి దగ్గర ఎవరైతే అప్పుడు ఉన్నారో చెవులు కొరికి నన్ను కొండా మురళీధరరావు గారికి నాకు వైరం ఎవరైతే పెట్టిల్లో అదే నాయకుడు ఇవాళ నరేందర్ గారి దగ్గర చెవులు కొరికి అట్లనే నరేందర్ గారిని కూడా అదే విధంగా అదే ట్రాక్లకు తీసుకుపోతా ఉన్నాడు. సరే అది ఆయన ఇష్టం, ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా. ఆయన దూరం చేసుకుంటే ఆయన ఇష్టం. పార్టీ పరంగా పార్టీ కనుక గౌరవ కేటీఆర్ గారు తల నరుకోవడానికి సిద్ధం. గతంలో మీకు వాళ్ళకున్న వైరంలో భాగంగా ఇప్పుడు వారు అధికారంలో ఉన్నారు. మీరు ఏమైనా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు? కక్ష సాధింపు చర్యలకు తీసుకుంటే మసూద్ అనేటోడు సైలెంట్గా ఉండేటోడు కాదండి. మసూద్ అనేటోడు ఆ రోజు భయపడలేదు, ఈ రోజు భయపడదు. ఎందుకంటే తప్పు చేయలేదు. నేను అల్లాకు తప్ప ఇక్కడ తలవంచనండి. నా అల్లాకే తలవంచదు తప్ప ఈ నాయకత్వానికి వీళ్ళకి తలవంచడానికి కాదు. కక్ష సాధింపు చర్యలు చేపడతారు అని అంటే కుతంత్రాలు జరిగినాయి, నా మీద ప్రయత్నాలు జరిగినాయి. కానీ ప్రయత్నాలు విఫలమయ్యారు. అంటే నా కొరకు నేను తప్పు చేస్తే కదండి, ఇంకా ఉద్యోగం ఇప్పిస్తాను 1 లక్ష 2 లక్షలు తీసుకున్నా అంటేనో, లేకపోతే అక్కడ ఏమైనా అమ్మాయిల సోకులు ఉన్నైతేనో, ప్యాకాట ఆడేట్టున్నైతేనో ఇప్పటివరకు ఇరుకుచ్చుకోవచ్చు. కానీ నా దగ్గర ఎలాంటి దురాలతో లేవు కాబట్టి నా జోలికి వస్తలేదు. రాబోయే
అసెంబ్లీ ఎలక్షన్స్లో మైనార్టీ నాయకుడిగా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి? పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాం. పార్టీ కనుక అంటే మేము కోరుకుంటా ఉన్నాం డీలిమిటేషన్ అయితే కనుక ఒక వరంగల్ జిల్లాలో మైనార్టీలో కూడా ఒక అవకాశం ఇవ్వాలని పార్టీ కూడా చెప్పుకుంటాం. తప్పకుండా కూడా అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటామండి, తప్పకుండా కూడా పోటీ చేస్తాం. అంటే ఇప్పుడు గతంలో అంటున్నట్టు ఎమ్మెల్యే కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మీకు మధ్య వైరం ఉంది. ఆ వైరంలో భాగంగా మీకు సీట్ వచ్చే అవకాశం ఉన్నాయా? చెప్పలే, అది అధిష్టానం అండి. అధిష్టానం ఆదేశిస్తే ఏం చేయడం. నేను ఇప్పుడే చెప్పాను, తల నరుకోండి నరుకుంటే కేటీ రామారావు గారు కనుక అన్న మసూద్ తల నరుకోండి తల నరుకుంటాం, తమ్మి నువ్వు తిరగొద్దు నువ్వు ఇంట్లో పడుకోండి ఇంట్లో పడుకుంటా, తమ్మి నువ్వు ప్రజలు ఉంటా. నాకు నాయకుడి వాళ్ళ రాష్ట్రంలో ఎవరు అంటే కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధమండి. కేటీఆర్ గారు అన్నారు అనుకోండి, తమ్మి కాదు నువ్వు పోయి నరేంద్రతో కలిసి పనిచేయన్నాడు అనుకో, నేను పార్టీ ఆదేశం కేటీఆర్ గారు ఆదేశం పక్క పనిచేస్తా. నా మనసులో ఎంత విషయం ఉన్నా కూడా పనిచేస్తా. 2023 ఎన్నికలు కూడా పని చేయలేదని కాదు, ఆయన గెలుపు కొరకు సహాయ సహకారాలు అందించిన. కానీ ఆయన తప్పిదంలో ఓడిపోయినాం. 2023 ఎన్నికల్లో ఆయన తప్పిదమే, టోటల్గా ఆయన తప్పిదంలో ఓడిపోయింది తప్ప క్యాడర్ అంతా అప్పుడు 18 మంది కార్పొరేటర్లు, 18 మంది కాదు 22 మంది కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా పనిచేసింది. ఇవాళ ఎక్కదమన పార్టీ వెళ్ళిపోయి 18 కార్పొరేటర్ మేము కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు వదిలిపోయారు, ఎవరి వల్ల వదిలి పార్టీని వెళ్ళిపోయారు అనేది మేము కూడా ఆలోచిస్తున్నాం. దాని మీద కేటీఆర్ గారు కేసీఆర్ గారు రిపోర్ట్ తెప్పించుకున్నారు. అన్ని కూడా పార్టీ అధిష్టానానికి తెలుసు. తప్పకుండా కూడా పార్టీ అన్ని గ్రహిస్తూ ఉన్నది. ఎవరికి ఏం చేయాలనేది పార్టీ చేస్తారు. ఓకే, లాస్ట్ పార్టీ బలోపేతానికి ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు? ఇవాళ మాకు ఈ అక్టోబర్ ఇప్పుడు ఎస్ఆర్ నడుస్తూ ఉందండి. ఎస్ఆర్ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం భాగంగా నన్ను కూడా వర్ధనపేట కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్ చేసిళ్ళు గౌరవ కేటీఆర్ గారు. ఇక్కడ కూడా మరి యాదవరెడ్డి గారు వరంగల్ తూర్పుకి ఇన్ఛార్జ్ ఉన్నారు, హన్మకొండ వాసుదేవరెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. తప్పకుండా కూడా అంటే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునే విధంగా ఉన్నారండి. మా క్యాడరే కాదు, ప్రజలు కూడా పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. మాకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ శ్రీరామకృష్ణ అనేది ప్రజలందరూ కూడా గ్రహించారు కాబట్టి ప్రజల దగ్గరికి పోతాం, ప్రజలను పార్టీకి అనుసంధానం చేసి పనిచేస్తాం. తప్పకుండా కూడా పార్టీ బలంగా ఉన్నది, క్యాడర్ బలంగా ఉన్నది. ఈ క్యాడర్ని ఇంకా రెండింతలు బలం చేసే విధంగా తప్పకుండా పనిచేస్తాం. థ్యాంక్ యూ అండి, మా స్టూడియోకి వచ్చి ఇచ్చినందుకు. మనం చూడొచ్చు వరంగల్ తూర్పులో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య వైరం పోటు కావచ్చు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ఇలా చూసుకున్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నామని వారు చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా కార్పొరేషన్ ఎలక్షన్ కూడా మేము మేయర్ పీఠం తీసుకుంటాము, కంపల్సరీ గెలుస్తాము అని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ చూడొచ్చు.